ఏంటి పీరియడ్స్ టైంలో 3 ప్యాడ్స్ కన్నా ఎక్కువ చేయించేస్తున్నారా? అయితే మీ లైఫ్ డేంజర్లో ఉన్నట్లే. ఎందుకో ఈ వీడియోలో చూడండి. హలో, నేను డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ అర్జున్ హాస్పిటల్ కడప. ఈ హెవీ బ్లీడింగ్ కి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటో కొన్ని ఇప్పుడు చూద్దాం. మోస్ట్ కామన్ కాజ్ మనం వింటున్నది అయితే PCOS, థైరాయిడ్ ఇష్యూస్. ఇంకా యూట్రైన్ కాజెస్ అంటాం, అంటే గర్భసంచిలో ఉన్న కారణాలు ఏంటి? ఫైబ్రాయిడ్స్, గడ్డలు, లేకపోతే పొరలు మందం అవటం, హైపర్ప్లేషియా అంటాం. ఇంకా కొన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ, లేదంటే RPOC అంటాం, అబార్షన్స్ అయిపోయాక ముక్కలు ఉన్నాయి, ఇలాంటి కాజెస్. సో ఇన్ఫెక్షన్స్, యుట్రైన్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా, లేకపోతే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, లో ప్లేట్లెట్స్, ఇంకొన్ని బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పెరిమెనోపాజ్ అంటాం, అంటే మెనోపాజ్ దగ్గరలో ఉన్నా, ఇంకా మెడికల్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హెవీ బ్లీడింగ్ అనేది అవుతుంది. ఏ రీజన్ ఉంది అనేసి ఒకసారి ఎవాల్యుయేట్ చేసి తెలుసుకోవాలి. ఇలాంటి హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీ ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీకి కానీ ఇలాంటి హెవీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.